ఈ అడ్డుతెర ఆర్డర్ అయితే నాకు పాలకొల నుంచి వచ్చింది ఎప్పట్లాగే. బట్ చిన్న చిన్న చేంజెస్ అయితే చేశాను. ఫస్ట్ అయితే నేను ఫాంట్ చేంజ్ చేసుకున్నా, కొంచెం కర్వ్స్ అవి పెట్టాను అనమాట. వీళ్ళైతే నేమ్స్ వద్దు, శ్రీరస్తు శుభమస్తు అన్నది కావాలని చెప్పన్నారు. అండ్ ఇవి వచ్చేసరికి నేను ఎలా రాస్తున్నానని చాలామంది అడుగుతున్నారు. నా దగ్గర ట్యాబ్ ఉంది, ట్యాబ్లో నాకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ తీసుకుని నేను ఎంత సైజ్ కావాలన్నది స్క్రీన్ మీద పెట్టుకుని దాన్ని పేపర్ మీద ట్రేస్ చేసి పేపర్ని క్లాత్ కింద పెట్టి అయితే నేను ట్రేసింగ్ చేసుకుంటాను. అండ్ స్వస్తికి కూడా ఈసారి నేను లైట్గా కర్వ్ పెట్టాను. సో దీనివల్ల ఇంకా లుక్ బాగా అనిపించింది. ఫస్ట్ ఎడ్జెస్లో అయితే పెయింట్ వేసుకుని ఆ తర్వాత మిడిల్లో వేసుకున్నాను అనమాట. ఇదైతే బిగినర్స్కి మంచిగా యూజ్ అవుతుంది. సో శంకుచక్ర నామాలు వచ్చేసరికి పైన పెట్టమన్నారు, అండ్ పైన వచ్చేసరికి శుభపర్ణం అన్నారు. సేమ్ అలాగే ఫస్ట్ అయితే ఎడ్జెస్లో నేను గీసేసుకుని ఆ తర్వాత మిడిల్లో మొత్తం అంతా పెయింట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే నామానికి నేను ఫుల్గా రెడ్ కలర్ వేసాను ఫస్ట్, బికాస్ వైట్ కలర్ వేస్తుంటే డైరెక్ట్గా కనిపించట్లేదు అనమాట. క్లాత్ కూడా వైట్ కలర్ కాబట్టి ఫస్ట్ ఒక కోటింగ్ రెడ్ కలర్ వేసి ఆ తర్వాత గ్లిటర్ పెయింట్ ఉంటుంది కదా, గ్లిటర్ దాంతో అయితే ఒక 3 కోట్స్ పైన వైట్ కలర్ అయితే వేసి చుట్టూరా అవుట్లైన్ వేసాను గోల్డ్ కలర్ది. సో ఫైనల్గా అయితే బోర్డర్ అది అటాచ్ చేసి లుక్ అయితే ఫినిష్ చేసాను. బయటికి వెళ్ళి వీడియో తీద్దామని ట్రై చేస్తే గాలి మనకి ఇప్పుడు సహకరించు కదా, సేమ్ అలాగే అయింది. సో ఫైనల్గా ఆఫ్టర్ 10 to 12 అటెంప్ట్స్ గాలి రాకుండా వీడియో అయితే మంచిగా వచ్చిందనమాట. అంటే మరి ఈ వీడియోకి పేజ్ నేమ్ గుర్తుందిగా, ద స్మాల్ టౌన్ గర్ల్ క్రాఫ్ట్. నచ్చితే లైక్ కొట్టి ఫాలో కొట్టండి. ఓకే, బై బాయ్.